హలో అండి అందరికీ. వెల్కమ్ టు ద ఛానల్. యాక్చువల్‌గా నేను అబ్జెక్షన్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. ఏఐబీ 21కి సంబంధించినవి. అందులో 100 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇందులో రాంగ్ ఏదుంది, రైట్ ఏదుంది, ఏఐ క్వెషన్స్ అబ్జెక్షన్స్ పెట్టొచ్చు అనేది నేను ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. బట్ నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల నేను ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కుదరలేదు నాకు. సో, నేనేం చేశానంటే అందరికి వీలుగా ఉండేలాగా సెట్ ఏ నుంచి ఏ ఏ క్వెషన్స్‌ని అబ్జెక్షన్స్ మీరు రైజ్ చేయొచ్చు అనే దాని గురించి కంప్లీట్ సెక్షన్స్‌తో సహా నేను మీకు చ లాంగ్ వీడియో చేసి పెట్టానండి. అందరూ వీడియో చూసి మీరు అబ్జెక్షన్స్‌ని అక్కడ డైరెక్ట్‌గా చూసి కూడా మీరు డైరెక్ట్ నోట్ చేసుకొని మీ ఆన్సర్స్‌ని మీరు సబ్మిట్ చేసేసేయొచ్చు. సో, మనకి ఒక్కొక్క క్వెషన్‌కి 500 ఒక్కొక్క అబ్జెక్షన్స్‌కి మనకి 500 పే చేసి మరి మనం క్వెషన్‌కి కరెక్టా, రాంగా మీరిచ్చిన ఆన్సర్‌ని రాంగ్ ఆర్ కరెక్ట్ డిసైడ్ చేయగలుగుతున్నాము అనంటే ఆల్మోస్ట్ 10-12 క్వెషన్స్ మనకి ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయండి. ఆన్సర్స్ అయితేనేంటి, క్వెషన్స్ అయితేనేంటి, ఔట్ ఆఫ్ సిలబస్ అయితేనేంటి, చాలా వరకు 12 క్వెషన్స్ వస్తున్నాయి నాకైతే నేను చూసిన ప్రకారం. సో 12 క్వెషన్స్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. సో మీరేం చేస్తారంటే ప్రతీదీ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూసి వెరిఫై చేసుకొని ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయడానికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చేయండి. మీకు ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే నేను కామెంట్ సెక్షన్స్‌లో అడిగితే నేను ఖచ్చితంగా పేస్ట్ చేస్తాను మీకు కావాల్సిన దాన్ని. మీరు దాన్ని కాపీ చేసుకొని డైరెక్ట్ మీరు అబ్జెక్షన్ ట్రాకర్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్స్‌లో అడగండి. ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు అది నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జూనియర్స్‌కి ఎవరైనా ఏఐబీ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ లక్ష్మి అడ్వకేట్.